మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కార్యకర్తలు సత్తా చాటారని చెప్పారు బీజేపీ నాయకులు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోనూ మరింతగా రాణించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీ అగ్రనాయకులు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. గతంలో కంటే ఈసారి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పటి నుంచే కార్యకర్తలను సిద్ధం చేయాలని ఆదేశించారు నేతలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రంలో బీజేపీ శక్తిగా ఎదుగుతోందన్న విశ్వాసాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బలంగా నాటారని అన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మహా అభియాన్ కొనసాగుతోందని చెప్పారు. వాతావరణాన్ని మొత్తం రాష్ట్రంలో నిర్మాణం చేసి ఈ పార్టీ మనం తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా అవుతున్నామని చెప్పేసేటట్టుగా విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించడంతో పాటు మన కార్యకర్తలు కూడా ఆ విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి యొక్క కార్యకర్తలకు, ఆ నేతలకు కూడా నేను నా తరఫు నుంచి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనుభవంతో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే అంశంపై చర్చించామన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత ప్రతి 3 ఏళ్లకోసారి సంస్థాగతంగా స్టేట్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహణ ఉంటుందని, అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యశాల నిర్వహించామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం పూర్తి చేసుకున్న తర్వాత సంఘటన పనుల్లో భాగంగా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఈరోజు కార్యశాల నిర్వహించుకున్నాం. రాష్ట్ర కార్యశాల తర్వాత జిల్లాల వారీగా మరియు మండల స్థాయిలో కూడా ఈ కార్యశాలలు నిర్వహించుకోబోతున్నాం. గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తల శిక్షణ ఇచ్చి రాబోయేటువంటి ఎన్నికలను సమాయత్తం చేయడానికి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది.